యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇప్పుడు, ఎందుకంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ ఓకే చేసేసారు మీ సినిమాని, కొనేసారు వాళ్ళు, టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది ఈ సినిమాకి. అండ్ నందు ఎంత కష్టపడతారంటే తను క్రికెట్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, కామెంటరీ చేయడానికి వెళ్ళినప్పుడు క్రికెట్ కోసం ప్రైవేట్గా తను మళ్ళీ స్పెషల్గా దానికోసం కోర్స్ చేసి వెళ్ళడం జరిగిందనమాట, తనకి తెలియని ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు. అండ్ ఆ రేంజ్లో డెడికేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నందుగా మనం చూసాము, కానీ ఈ సినిమా నుంచి శ్రీ నందుగా మనం చూస్తున్నాము. ఆ శ్రీ సిరిని తీసుకొని రావాలని, సక్సెస్ని తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఓవర్ టు యూ నందు, శ్రీ నందు. థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీమ్, కబడ్డీ హోస్ట్ చేస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ నమస్తే సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఫుల్ స్ట్రెంగ్త్లో మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఎస్, వెనకాల ఇందాక సౌండ్స్ వినిపించింది వీళ్ళ దగ్గర నుంచి. జెన్యున్గా తెలియదు ఎందుకు ఇంత గరలం వస్తుందో, బట్ రోహిత్, ఎవ్రీబడి ప్లీజ్, బాబీ ఒక్కసారి, బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ, బికాజ్ ఇట్స్ అబౌట్ మై టీమ్ కాబట్టి ఐ వాంట్ టు. థ్యాంక్స్ రే. కౌశిక్ దారా, కౌశిక్, శివ బ్రో రండి, ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ప్లీజ్ సార్, ప్రవీణ్ సార్ ప్లీజ్. ఓకే, వెంకట్ సిద్ధారెడ్డి సార్, ప్రవీణ్ సార్ కూడా రావట్లేదు. బట్ యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ట్రైలర్ ఈవెంట్కి ఇంత ఎమోషన్ కనబడటం ఇదంతా ఓవర్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ అ జర్నీ. తర్వాత మాట్లాడతారా సార్? ఏం లేదు సార్, సారీ సార్, ఇది పిఆర్ స్టంట్ కాదు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ మీ రా. సో సార్, బేసికలీ నేనంటే చాలా చిన్న చూపు ఉంది అందరికి, ఇట్స్ ఓకే. ఇంత పొడుగున్నావు ఏడా బ్రో, చిన్న చూపు పాసిబులే కాదు. నాకు అర్థం కావట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఏం లేదు టైం వేస్ట్ కాదు, ఇది మీ టైమే, సో టేక్ యువర్ ఓన్ టైం, కంప్లీట్ దిస్, నో వరీస్. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పలు రకాలు, కొన్నిసార్లు డైలాగ్లా వస్తుంది, కొన్నిసార్లు ఆనంద్ భాషా బాష్పాల్లా వస్తాయి. సో దట్స్ నందు బై ద వే, నేను నందుతో పనిచేసిన 8 ఇయర్స్లో ఫస్ట్ టైం కంట్రోల్ కాకుండా ఏడ్చేది ఇదే. నేను పాపం ఎన్నోసార్లు ఇలా ఏడ్చి తను ఇబ్బంది పెట్టాను, తను మాత్రం ఈ స్టేజ్ మీద ఫైనలీ హీస్ బ్రేకింగ్ డౌన్. ఐ వాంట్ యూ టు అక్నాలెడ్జ్ ఇట్. అస్సలు బ్రేక్ డౌన్ కాడు, ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా అట్లనే ఎమోషన్ హోల్డ్ పెట్టుకొని కసితో పనిచేస్తుంటాడు. ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఏడ్చేటట్టున్నారు ఆయన, ఇచ్చేయండి మైక్. మొన్న రాత్రి అయింది మా ఇద్దరికి పెద్ద గొడవ. ఐ లవ్ యూ అట్లా కూడా చెప్పుకుంటారు అంటున్నా. సో సారీ, ఏం లేదు సార్, ఇదంతా ఎందుకంటే చాలా ఇయర్స్గా మీరు మొన్న ఏదో పాడ్కాస్ట్ చేస్తుంటే వాళ్ళు చెప్పారు మీరు వచ్చి 19 ఇయర్స్ అవుతుంది అని ఇండస్ట్రీకి. ఓకే, సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ కొన్నిసార్లు కొన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అది తెలుస్తూ ఉంటుంది. ఐ నో యాక్టర్ స్ట్రగుల్ మనం చూస్తూ ఉంటాం. సో యా, మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అండి, డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ నందు జాయిన్ అవ్వగానే వెళ్ళిపోదాం మనం. సో చాలా హ్యాపీ స్టోరీస్ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి, చాలా కన్నీళ్ళు ఉంటాయి, వాటన్నిటిని దాటుకొని ఒక సక్సెస్ అందుకుంటే యా. సో ఫస్ట్ మనం డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. వేదిక మీద ఉన్న వాళ్ళ Q&A సెషన్ అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ నుంచి తీసుకుందాం. నందు విల్ జాయిన్. ఇది మీ అందరి ముందర మొట్టమొదటిసారి అండి. నాకు తెలుగు సినిమా గెలవాలి, థియేటర్స్ నిలవాలి, ప్రాఫిట్స్ రావాలి, అందరూ ప్రాస్పరస్ ఉండాలనే కోరిక చాలా ఉంది. సో మీ అందరు కూడా నాకు పార్ట్నర్స్ అండి. ఓకే, మీరందరూ సినిమాని గెలిపిస్తే సినిమా గెలుస్తుంది, థియేటర్ గెలుస్తుంది. సో ఈ మూవీ నా ఒక్కరికి విక్టరీ కాదు, మనందరికీ, మీ అందరికీ కూడా. సో మనందరం మీడియా బృందానికి చెప్పేది ఏంటంటే కలిసి ప్రయాణిద్దాం, లెట్స్ బీ బ్రదర్స్ ఇన్ దిస్ సార్. మీరు మీ ముందర నాకు మాట్లాడే అర్హత లేదు, మీరు ఎన్నో ఏళ్ళగా దీన్ని నిలబెడుతున్నారు. సో ప్లీజ్ ఎంబ్రేస్ మీ అందరిలో ఒకలాగా. నేను ప్యూర్లీ సినిమా థియేటర్స్ కోసం నా ఈ జర్నీ కొనసాగిస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు. యా, విల్ ఓపెన్ ద సెషన్ అండి.
చెప్పండి సార్. సార్ డెఫినెట్లీ ఒక రైటర్గా రాస్తున్నప్పుడు మన పర్సనాలిటీ వస్తుంది. బట్ రైట్ చేసి రీరైట్ చేస్తున్న ఈ నేపథ్యంలో డెఫినెట్లీ ఆ క్యారెక్టర్స్కి సొంత వాయిస్ వచ్చేస్తుంది సార్. సో అది రీరైట్ చేసి ఆ క్యారెక్టర్స్ అవే మాట్లాడడం మొదలెట్టేస్తాయి. సో అంతవరకు వెళ్ళింది దీని ప్రిపరేషన్, దీని రైటింగ్ ప్రాసెస్. బీజం మనలో ఉన్న అది బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ వాటికి వచ్చేస్తుంది సార్. మీరు చూస్తారు కదా, ఎస్పెషల్లీ యామినీస్ క్యారెక్టర్ అస్సలు నాలా ఉండదు. అంత సెన్సిబిలిటీ, అంత గ్రేస్ నాలో ఎప్పటికన్నా వస్తుందని నా కోరిక. తను నా మాట పూర్తిగా వినలేదు, అంటే డైరెక్షన్ తీసుకునేది కానీ పూర్తిగా నేను చెప్పినట్టు చేసేది కాదు, తన శైలిలో చేసింది. అసలు అది మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంట. యా, ఒక్క నిమిషం మైక్ ఆన్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరందరూ హ్యాపీగా కూర్చోండి. అండ్ అలాగే చైర్స్ వేయరా, హ్యాపీగా కూర్చోండి, సాడ్గా కూర్చోకండి ప్లీజ్. ఆల్సో సార్ జస్ట్ వాంట్ టు బికాస్ ది ఎంటైర్ ఫుల్ స్ట్రెంగ్త్లో ఉన్నారు కాబట్టి వరుణ్ రెడ్డి హీజ్ అన్ ఆర్కిటెక్ట్ సార్. యాక్చువల్గా తన ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. తనకి ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో పలు కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్ట్స్తో తను కొలాబరేట్ అయ్యి చాలా ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. బట్ హిస్ ప్యాషన్ ఇస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే తను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడెంట్, కాకపోతే రామానాయుడు స్టూడియోస్లో డెబ్యూ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నాట్ జస్ట్ దాట్, లాస్ట్ టైం మెన్షన్ చేశా, బట్ బికాస్ ఎవ్రీబడి ఈజ్ హియర్ ఐ వాంట్ మెన్షన్ దట్ అనురాగ్ కశ్యప్ గారు ఫ్యాంటమ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే టెస్ట్ పెడతారు సార్ కపుల్ ఆఫ్ ఇయర్స్కి ఒకసారి. ఆ ఫ్యాంటమ్ స్క్రీన్ ప్లే టెస్ట్లో అవుట్ ఆఫ్ 8,000 ఎంట్రీస్ ఇన్ స్క్రీన్ ప్లేస్, వరుణ్ వాజ్ ఇన్ ద టాప్ 10. సో యా, సో దట్స్ వరుణ్ ఫర్ యూ గైస్. అండ్ యా, ఈస్ డెబ్యూయింగ్ విత్ దిస్ వరుణ్ కూచరా. సో మీరు ఫస్ట్ అనుకున్నప్పుడే నందుని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీ స్ట్రగ్లింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సార్? వచ్చింది? నేను సినిమా లాంగెస్ట్ జర్నీ సార్. నందు డైరెక్టర్గా అవ్వాలనుకుంటున్న రోజు నేను రైటింగ్ చేసేవాడిని. మాకు అడ్వాన్స్ వచ్చేది 2 సార్లు నా చేతికి అడ్వాన్స్ వచ్చి నేను వెళ్ళి దేవుడికి మొక్కేసుకొని వావ్ అనుకున్నా. నెక్స్ట్ డే ఏదో వేరే కారణాల వల్ల, వేరే మూవీ ప్రాజెక్ట్స్ వల్ల అవి ఆగిపోయేవి.